దేవుని వాక్యమును చదువుకుందాము. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్యాన్ కట్టేయండి. పరిశుద్ధుడివైన మా ప్రభువా, నీ సన్నిధిలో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము. నిలుచున్న నన్ను మరుగుపరచండి, మానవ జ్ఞానమును తీసివేయండి. తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. తండ్రి, నీకు వందనాలు. నీ మాట నీ జనులను చేరుతూ ఉండగా భయమును వణుకును పుట్టించి, నాయనా, మేము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టమని మంచి బోధకుడైన యేసు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనము చూస్తే ఒక ప్రశ్న జవాబు కనబడుతుంది. ఏంటి చెప్పండి? ప్రశ్న జవాబు. దావీదు అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆయన నివసించేదే పరిశుద్ధ స్థలము. దాని పేరు దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ఎవడు నిలవగలడు? దేవుని పర్వతము ఎవడు ఎక్కగలడు అనే మాటను వచ్చేసరికి దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి నీ భక్తికి ఒక గమ్యం ఉంది. నీ భక్తికి ఒక గమ్యం ఉంది. ఈ లోకం మట్టుకే ప్రభువుని నమ్ముకుని శరీర అవసరతలు తీర్చుకోవాలని, లోక సంబంధమైన అవసరతలు తీర్చుకోవాలని, ప్రభువుని నమ్ముకొని ఈ లోకములో ఘనపరచాలని దేవుని దగ్గరికి రాలేదు. గత దినాలలో వాక్యము మనము నేర్చుకున్నాము. భక్తి పరలోకము వెళ్ళింది. భక్తి అనగా ఆనోకు దేవునితో నడిచి పరలోకము వెళ్ళినట్లుగా వాక్యము చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతివాడు కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యత్వములో మనము ప్రవేశించాలని ఈ స్థలములోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము యాత్రికుని ప్రయాణము అనే బుక్ మనము చూస్తే అది జాన్ బెంజమిన్ అనే ఒక రచయిత రాశాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని రాసినట్లుగా తెలియజేయబడుతుంది. ఆ పుస్తకం యొక్క అట్ట మీద మనం చూస్తే ఒక మనుషుడి వీపు మీద పెద్ద మూట, పాపం అనే మూట వీపు మీద పెట్టుకుని ఆ పాపం అనే భారము చేత నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. అతని ప్రయాణము ఎక్కడికి అంటే నిత్యత్వానికి ప్రయాణము. అతని ప్రయాణం ఎక్కడికంట? నిత్యత్వానికి ప్రయాణము. ఆ బుక్ చదువుతున్నప్పుడు తాను పాపం అనే భారాన్ని మోసుకుంటూ నడవలేక వెళుతున్నప్పుడు దేవుడు అతనికి సహాయము చేసే కొలది తన భారాన్ని పోగొట్టుకుని, తన పాపాన్ని పోగొట్టుకుని దేవుడు ఏర్పాటు చేసిన గమ్య స్థానానికి చేరుతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు నేను
ఎక్కడికి ప్రయాణమై ఉన్నాము అంటే నిత్యత్వానికి ప్రయాణమై ఉన్నాం. మనము యాత్రికులము. మనం ఎవరు చెప్పండి? యాత్రికులము. యాత్రికులము అనబడుతున్న నీవు, నీ నివాస స్థలము ఈ భూమి మీద లేదు. నీ నివాస స్థలము ఈ భూమి మీద లేదు. ఎక్కడుందంటే మనకు ఒక నిలువరమైన పట్టణం ఒకడుంది. ఆ పట్టణంలో మనము అక్కడి నుంచి పంపబడ్డాము. తిరిగి మరలా అక్కడికే ప్రయాణములో ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. 15వ అధ్యాయం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములలో అతిథిగా నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన వాడెవడు? రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఆయన పరిశుద్ధ గుడారములో అతిథిగా నివసించడానికి నువ్వు ప్రయాణములో ఉన్నావా? ఆయన పరిశుద్ధమైన గుడారములో మనం ఎవరంట? అందుకే ఆయన రాకడ అయిన తర్వాత విందు, 7 సంవత్సరాలు విందు ఎవరికి? అతిథులకే చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ పర్వతం, ఆ మేఘం మీద ఎక్కడానికి నువ్వు ప్రయాణములో ఉన్నావా? వాక్యాన్ని సమయం లేదు, సమయాన్ని అనుకూలంగానే కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట ఏమిటో తెలుసా? నీవు ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కి ఆయన పరిశుద్ధ స్థలములో నివసించాలి అని అంటే ఆయన అంటాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. దేవుని సన్నిధిని అనుభవించడానికి వస్తున్న నీవు, దేవుని వాక్యానుసారముగా నడవదగిన నీవు, నీతిమంతుల మార్గములో, భక్తిపరుల మార్గములో వారి జీవితాలను మార్గదర్శముగా తీసుకుని వారి నడిచిన నరకలో బాటలో నడవదగిన నీవు. దేవుడు అంటాడు, దేవునికి స్తోత్రం, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువునప్పుడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. దేవునికి స్తోత్రం. నీవు యెహోవాను నమ్ముకుని దేవుని సన్నిధిలో ఆయన మందిరముగా ఉన్నావు కదా. వాక్యం అంటుంది వ్యర్థమైన దాని యందు అంటే వ్యర్థమైన ఏటట దేవతలు. వ్యర్థమైన దేవతలు. రోజున వ్యర్థమైనది ఏమిటంటే అన్యాచారము. వ్యర్థమైనది అన్యాచారము. దేవునికి స్తోత్రం. దేవుడు నీ భక్తి మార్గములో నడవటానికి వాక్యమునికిచ్చాడు. ఏమిచ్చాడట? వాక్యమునిచ్చాడు. ఆ వాక్యము నీ బాటలో నీకు తోడుగా ఉండి కుడి ఎడములకు నువ్వు తొట్టిల్లపోకుండా ఆ వాక్యము నిన్ను ముందు వెనుక ఆవరించి నీ వెళుతున్న ప్రతి మార్గములో కొండ కానీ లోయ కానీ పర్వతం కానీ నీ మార్గములో ఉంటేనట ఆ వాక్యమై ఉన్న దేవుడు నీ అడుగు సమభూమిలో పడినట్లుగా పర్వతాలను లోయను సదును భూమిగా చేయువాడాయన. దేవునికి స్తోత్రం. సదును భూమిగా చేయవాడాయన. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలను దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి చంక పెట్టుకుని కానాను దేశంలో పెట్టాడట. కానాను దేశము మంచి పదార్థములు కలిగిన సమృద్ధి కలిగిన ప్రదేశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాక్యాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే,
వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థమైన ప్రవర్తన వలన నాకు ఆగ్రహమును పుట్టించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారట ఏం చేశారు? వారు దైవము కాని దాని వలన నాకు, అంటే వారు దైవత్వము లేని దానిలో దేవుడు వారికి తోడుగా ఉండగా, దేవుడు వారికి పగలు మేఘముగా రాత్రి అగ్ని స్తంభముగా వారికి తోడై ఉండి వారు ఎల్లు మార్గములో పరలోకపు మన్నాను కురిపించి వారికి పూరేళ్ళని ఇచ్చి వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చి ప్రతి స్థలములో వారికి విజయాన్నిచ్చి నడిపిస్తుండగా వారు చేసిన పని ఏంటో తెలుసా? దైవత్వం లేని దాని యందు దైవత్వం కలిగిన దేనిని దేవుడను విడిచిపెట్టి దైవత్వము లేని విగ్రహముల తట్టు తిరిగారంట. వారు ఎలా తిరిగారట? దైవత్వము లేని విగ్రహముల తట్టు తిరిగారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ఆ ప్రజలను ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు వాక్యము నిన్ను గురించి ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను చదువుతున్నాను 32:9. యెహోవా వంతు ఆయన జనమే. ఆయన వంతు ఎవరట? ఇప్పుడు నీ ఇంట్లో బిడ్డలు ఉన్నారనుకో, మంచి పదార్థం ఉంది, నీ భర్తకి నీ పిల్లలకి ఏం చేస్తావు? భాగాలు చేస్తావు. కానీ యెహోవా వంతు ఆయనకున్న స్వాస్థ్యములో, ఆయనకున్న మరి యొక్క అధికారములో, ఆయనకున్న ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఆయనది. ఆయన స్వాస్థ్య భాగము నీవు, ఆయన జనమే నీవు. ఆయనకున్నదంతా, ఆయన భాగము నీవైతే ఆయనకున్నదంతా నీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో మనం చూస్తేనట వారిని 13 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానికి ఎక్కించెను, పొలము పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాత నుండి నూనెను అతనికి జురించెను. ఆవు మజ్జిగట, మేక పచ్చిపాలట, గొర్రె పిల్లల కొవ్వు పెట్టిన గొర్రెలట, మేకలంట, పొట్టేళ్ళంట, గోధుమల మరి సారమంట. దేవుడు ఇవన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13 చదువుదాం. అది 32:15. యెషూరును క్రొవ్వుని వాడే కాలు జాడించి నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. దేవునికి స్తోత్రం. యెషూరు అనే మాటకు కింద ఇశ్రాయేలు అనుమాట. ఎవరట? ఇశ్రాయేలు. నీకు చేయగా చెకుముకి రాత్రి నుండి తైలాన్ని తెప్పించాడట, తేనెనిచ్చాడట, మరి బలిసిన గొర్రెలను, బలిసిన మేకలను, మరి ఇవన్నీ ఇస్తే శ్రేష్టమైన పంట దేవుడిస్తేనట వీరికి ఏమైందట? ఇశ్రాయేలుకి ఏమైందట? దేవునికి స్తోత్రం. ప్రభుని వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. దేవునికి స్తోత్రం. దైవత్వాన్ని విడిచిపెట్టారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. దైవత్వం కాని దాని యందు ఏం చేశారట? మనస్సు నిలుపుకున్నారట. నిన్ను పోషించిన వాడిని విడిచిపెట్టి, సంరక్షించిన వాడిని విడిచిపెట్టి నువ్వేమంటున్నావు? నీవు మందుడు వైతివి అని వాక్యం అంటుంది. ఎలా ఉన్నాడట? క్రొవ్వి కాలు జాడవట, జాడిస్తున్నావట. రోజున నీ కష్టకాలములో, నీ ఇబ్బందమైన కాలములో దేవుడు నీ కన్నీరును చూచాడా లేదా? దేవుడు నీ హృదయాన్ని చూచాడా లేదా?
దేవుడి నీ మొర విన్నాడా లేదా? దేవుడి నీ ప్రార్థన విన్నాడా లేదా? దేవుడి నీ ఇంటిలో పరిస్థితులను మార్చాడా లేదా? దేవుడి నీ కోరికను సిద్ధింపజేసి దేవుడు నీకు ఇచ్చిన మరి ఆశీర్వాదాన్ని మర్చిపోయావా? దేవుని సన్నిధిలో అవసరము తీరిన తర్వాత నువ్వు కాలు జాడిస్తున్నావా? కాలు జాడిస్తున్నావా? ప్రభు బలిసి మందుడు వైతువా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు నువ్వు మనస్సు పెట్టకూడదు. నీ దేవునికి చెందవలసిన మహిమ, నీ దేవునికి చెందవలసిన స్తుతి, నీ దేవునికి చేయవలసిన ఆ ప్రథమ స్థానము నువ్వు దేనికి ఇవ్వకూడదు. అబ్రహాం దేవుడు అన్నాడు, అబ్రహామా ఒక్కడే నేను కుమారునికి నాకు బలి అన్నాడు. అబ్రహాము భార్య కన్నా లేక కలిగిన తన కుమారుని కన్నా దేవుడికి ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు నా దేవుని సన్నిధిలో ఉన్న నీవు వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నావా? లేదా దేవునికి నీ ఇంటిలో, నీ హృదయములో, నీ కుటుంబంలో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథము 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు బ్రతకాల. మనం ఏం చేయాలట? ఏమంటట? యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నిజము పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క వచనాన్ని చదివి మనం ముందుకెళ్దాం. కీర్తన 119 అధ్యాయము 37 వచనాన్ని చదువుతాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు దేవునికి స్తోత్రం. వ్యర్థమైనవి ఏం చేయకూడదట? వ్యర్థమైనవి చూడకుండా నీ కన్నులను ఏం చేసుకోవాలట? తిప్పుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. ఎందుకు వ్యర్థమైన మనస్సు పెట్టకూడదో తెలుసా? ఆయన పర్వతం ఎక్కాలి నువ్వు. ఆయన పర్వతము, ఆయన పరిశుద్ధ స్థలములో, ఆ నిత్యత్వములో మనం ఉండాలి. ఆయన నిత్యత్వములో, ఆ పరలోక రాజ్యములో, ఆయన పర్వతం ఎక్కి ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వాన్ని నీవు అనుభవించాలి అని అంటే నీలో ఒకటి ఉండకూడదు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండాలా? వ్యర్థమైన దాని యందు. రెండో విషయము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపటమైన ప్రమాణము చేయకూడదు. రెండు తీరు చెప్పండి. కపటమైన ప్రమాణము చేయకూడదు. దేవునికి స్తోత్రం. నీ దేవుని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? కీర్తనలు 15:4 అతడు ప్రమాణము చేస్తే నష్టము కలిగిన చేయి వెనుకకు తీయడట. ఆయన ప్రమాణము చేస్తే నష్టము కలిగిన, నష్టం కాదు, ప్రాణము. ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నేలను ఒలికిపోతున్నా ఆయన ప్రమాణం నుండి తొలగిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోప్త మనము చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఆ, నన్ను ఎదుర్కొనుటకు ద్వారము నుండి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో ఆ, అది యెహోవాకు ప్రతిష్టమగును. దేవునికి స్తోత్రం. యొప్తా అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో మోకరించి ప్రమాణం చేస్తున్నాడు. దేవా, నేను యుద్ధానికి వెళుతున్నాను, నా యుద్ధంలో కనుక నాకు విజయాన్ని ఇస్తే శత్రువులు పక్షముగా శత్రువును నా పక్షముగా శత్రువులను నువ్వు అనిసి శత్రువు మీద నాకు విజయాన్ని ఇస్తే యుద్ధము యెహోవాదే అని నా పక్షముగా నువ్వు యుద్ధము చేస్తే నా ఇంటిలో నుండి ఏది మొదట వస్తుందో అది నీకు ప్రతిష్టము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. యొప్తా యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. 34 వచనం చదవండి. 34 వచనం. మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కింద నేను చదువుతాను 30 కింద. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుకకు తీయలేననగా. విన్నారు ఈ మాట? తండ్రి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడని పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ తంబూరతో నాట్యం చేస్తూ తండ్రికి ఎదురుగా వస్తుందట కూతురు. యొప్తా కుమార్తె ఎదురుగా వస్తున్న కుమార్తెను చూసి కన్నీరు కారుస్తామా, నా ఇంటి ద్వార గుమ్మం గుండా ఎవరు ముందు వస్తారో వారిని బలిస్తానని యెహోవా మాట ఇచ్చానమ్మా. నాకు నువ్వు తప్ప ఆడపిల్ల కానీ మొక్కు మొదలు కానీ లేదు. అయినా సరే నేను దేవునికి మాట ఇచ్చాను, నా చెయ్యి వెనుకకు తీసుకోలేను. నేను నా దేవునికి ప్రతిష్ఠించాను, నేను ప్రమాణము చేశాను. ఈరోజున ప్రభు సన్నిధిలో ఉన్నావు. రక్షణ పొందిన తొలి దినాలలో నీ ప్రమాణం ఏంటి? నీ ప్రతిష్ఠిత ఏంటి? నువ్వేమని ప్రమాణం చేస్తావు? అయ్యా, బ్రతుకుతా క్రీస్తు కొరకు బ్రతుకుతానని నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోలేదా? నీవు దేవునికి ప్రతిష్ఠించుకోలేదా? రోజున నీ ప్రమాణం నుండి నువ్వు తొలగిపోతున్నావేమో. నీ ప్రమాణము నుండి దేవుడు అంటాడు, ఇదిగో నీకు నేను సంతానం ఇచ్చి నేను నీ సంతానమును నిన్ను తరములన్నిటి ఆశీర్వదిస్తాను. నీ ఇంటిలో ప్రథమ ఫలము నాది, నీ కష్టార్జితములో 10వ భాగము నాది అని దేవుడు అన్నాడు. 10వ భాగం కోసం నేను మాట్లాడను, కాను కోసం నేను ఎక్కడ మాట్లాడను. కానీ నేను అంటాను, దేవుడు నువ్వు రాత్రి పడుకుండగా నీవు ఉదయం లేవక ముందు దేవుడు నిన్ను దీవించమని ఆశీర్వదించి 24 గంటలు నీకు ఇచ్చాడు. 24 గంటలలో నువ్వు 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, మరి 24 గంటల్లో దేవునికి ప్రతిష్ఠించవలసిన, దేవుడికి ఇవ్వవలసిన సమయం ఎంత? 10వ భాగం ఎంత? ఆ సమయంలో దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునితో సమయం గడపడానికి నీవు ప్రతిష్ఠించుకున్నావు. కానీ అప్రమాణము నువ్వు చేస్తావు. నీ ప్రమాణము నుండి నువ్వు తొలగిపోయావు. దేవుని ఆశీర్వాదము కావాలి, కానీ దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉండవు. నీ దేవుడితో సంబంధాన్ని కలిపేదేటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దినములో, దేవుడు నీకు ఇచ్చిన రోజులో దేవుడు రమారమి 3:30 గంటలు అనుకోవచ్చు. ఆ 3:30 గంటలో దేవుని సన్నిధిని ఏం చేయాలి తెలుసా? అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో కలిసి, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని నాకు తలుపు తీస్తే నేను అతనితో, అతడు నాతో కలిసి
నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి దినము దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో దశమ భాగాన్ని నువ్వు దేవునికి ప్రతిష్ఠించడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? జాగ్రత్తగా వినండి. ఇనుమును చేత్తో పట్టుకుని అయస్కాంతానికి రుద్దుతే ఏమవుతుందో తెలుసా? ఈ అయస్కాంతంలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇనుములోనికి వస్తాయి. యేసయ్య అయస్కాంతము, నీ వినుము. నీవు ప్రతి దినము దైవ సన్నిధిలో మోకరించి ఆయనతో రుద్దబడితే దేవుని లక్షణాలు నీలోనికి వస్తాయి. దేవుని లక్షణాలు నీలోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రమాణము చేస్తే నష్టము కలిగిన చెయ్యి వెనుకకు తీయడట. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకుందాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. చదువు గట్టిగా కొంచెం చదువమ్మా. కదా చదువమ్మా, నువ్వు చదువు. నేనే దాన్ని బయలుదేరి చేస్తున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్ళను నాశనం చేయను. విన్నారు ఈ మాట? దొంగ అంటే దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసింది ఏదైనా నువ్వు దొంగలించావా, అబద్ధ ప్రమాణము చేసావా, దేవుడు అంటాడు ఆ ఇంటి దూలాలను పెరుగుతాడట, ఆ ఇంటి పునాది రాళ్ళను పెరుగుతాడట. ఇప్పుడు బాగున్నావు అనుకున్నావేమో, దేవుడు నీ పునాది రాళ్ళను పెరిగి నీ ఇంటి దూలాన్ని పెరిగితే పరలోకములో నీతోటి ఒక స్థలం ఉండదు. ఆయన అంటున్నాడు, ఏమన్నాడో తెలుసా? నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండే స్థలములో నిన్ను కూర్చొని పెట్టడానికి, నీకు స్థలము, నీకు ఒక ఇల్లు కట్టడానికి వెళుతున్నాను. నేను నీకు ఇల్లు కడుతున్నప్పుడు నీ ప్రమాణము నుండి తొలగిపోతే, ఆ ప్రమాణము నీలో ఉంటే నీ ఇంటికి వేయబడిన దూలం పెరగబడుతుంది, నీ పునాదికి వేయబడిన రాళ్ళు తొలగింపబడతాయి. రోజున దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే యేసయ్య కూడా మత్తయి 5వ అధ్యాయము చదవద్దు 37వ వచనంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎలా ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ప్రమాణం చేసి ప్రమాణం నుండి తొలగిపోవద్దు. ఎన్ని పర్యాయాలను ప్రమాణం చేస్తావు? అయ్యా, ఈ సంవత్సరపు మొదటి దినము జనవరి 1వ తారీఖు ప్రమాణం చేయించాను. అయ్యా, దేవుని మందిరానికి సమయానికి వస్తానని చేశారా ప్రమాణం? ఆదివారం మందిరం మానని ప్రమాణం చేశారా? శుక్రవారం శిరోజానం మానని ప్రమాణం చేశారా? ఈ ప్రమాణం నుండి ఎంతమంది తొలగిపోతున్నారు? ఓ 3 తప్ప సమయానికి వచ్చేదాంట్లో అందరూ తొట్టుకుపోతున్నారు. అప్రమాణం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ప్రమాణం చేస్తే నష్టము కలిగిన తన ప్రాణము సిలువలో పెట్టి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చాడు. ఆయన నిన్నేమంటున్నాడు? 24 గంటలు నిన్ను బ్రతకమని, అందులో 3 గంటలు నాతో ఉండు. 24 గంటలు నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ సమాజంతో ఉంటున్నావు. 3 గంటలు నాతో ఉండు. నా కుమారుడా, నీ పిల్లలు నీతో ఉండిపోతే నీకెంత బాధో. నీవు నీ తండ్రికి పిల్లలు, ఆయన పిల్లలు ఆయనతో ఉండకపోతే ఆయనకంతే బాధ. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, నిర్దోషమైన చేతులు.
ఎలా ఉండాలట? నిర్దోషమైన చేతులు. పిలాతు యేసు ప్రభుని కోర్టులో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఈయన ఏ దోషం లేదు అంటే ఇశ్రాయేలీయులందరూ ఏమన్నారు తెలుసా? సిలువేయమన్నారు. ఏమన్నాడు తెలుసా? ఈ నీతిమంతుని నిమిత్తము, నీతిమంతుని యొక్క దోషం, ఆయనని సిలివేయి శిక్ష వేసిన ఆ దోషం నా మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు, నీ చేతులు ఎలా ఉన్నాయి? నిర్దోషత్వము నీలో ఉందా? యథార్థత నీలో ఉందా? నిర్దోషత్వము నీలో లేకుండా ప్రభు మార్గములో నువ్వేం చేయలేవంటే నిలబడలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొంచున్నాను. ప్రవక్త సాక్షి చెప్తున్నాడు. ఈ విధముగా ఎలాగట? ఈ విధముగా నా మనస్సాక్షి ప్రజలలో, సమాజములో, దేవుని ఎదుట ఎలా ఉంటుందట? నిర్దోషత్వముగా ఉండటానికి నన్ను నేను అభ్యాసం, సాధన చేసుకుంటున్నాను. దేవుని వాక్యం నాలో పెట్టుకుని వాక్యానుసారంగా జీవిస్తూ నిర్దోషత్వము నాలో స్థిరత్వం కలిగి ఉండినట్లుగా సాధన చేస్తున్నాడట. ఈరోజున దేవుని సన్నిధిలో నిర్దోషమైన చేతులు కలిగిన వాడు దేవుని సన్నిధి, ఆ పరిశుద్ధ పర్వతం, ఆ నిత్యత్వములో నివసింపదగిన వాడెవడంటే నిర్దోషమైన చేతులు కలిగిన వాడు. ఈరోజున ప్రభు దగ్గర ఉన్న నీవు, నీ చేతులు ఎలా ఉన్నాయి? మలినము కలిగి ఉన్నాయా? పాపము కలిగి ఉన్నదా? కడుక్కోలేదా? దేవుడు అన్నాడు నిర్దోషమైన చేతులు. దేవునికి స్తోత్రం. దావీదు మంచి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడములను అనుసరించు, గైకొనుచు, వాటన్నిటినీ అనుసరించినట్లు నేను ఉండవలసిన, కట్టదలసిన దేవాలయమును కట్టినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడు సొలొమోను, దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు సొలొమోను నీ శాసనాలను అనుసరించి, నీ ఆజ్ఞలను అనుసరించి, నీ శాసనాలను అనుసరించి గైకొంచు, నీ ఆలయాన్ని కట్టడానికి ఏ హృదయం కావాలట? నిర్దోషమైన హృదయం కావాలట. నిర్దోషమైన హృదయం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు ఎప్పుడైనా, దేవా నేను, నా కుటుంబం, నా బిడ్డలు నిర్దోషమైన చేతులు గలవారిగా చేయండి ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థన ఎప్పుడైనా నువ్వు చేసావా? రోజున దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలీయుల కొరకు మందిరము కట్టాడేమో. నీ దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలను మందిరముగా మార్చే బాధ్యత, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని మందిరముగా కట్టుకునే ధన్యత నీకు ఇచ్చాడు. నీకే ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, చదవద్దు. సంఖ్యాకాండం 29:36 ఆయన దహన బలికి అనగా ఆయన దహన బలికి నిర్దోషమైన దూడ, నిర్దోషమైన గొర్రె కావాలన్నాడు. ఇదట నిర్దోషం అనగా కలంకము లేనిది. ఇది చెప్పండి, కలంకము లేనిది. ఈ రోజున వారిని దూడ దహన బలిగా ఇమ్మన్నాడు, గొర్రెలను దహన బలిగా ఇమ్మన్నాడు. కానీ నిన్ను నన్ను నా దేవుడు అంటున్నాడు, నిర్దోషమైన హృదయము నాకు నీవు అర్పించు, నిర్దోషమైన హృదయమును నాకు అర్పించు. రోజున ప్రభు దగ్గరకు వచ్చిన నీవు నిర్దోషమైన హృదయముతో ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకొంచున్నావా? ఆయన పరిశుద్ధ పర్వతము, ఆయన సన్నిధికి ఎక్కదగిన వాడు ఎవరంటే, ఆయన సన్నిధిలో నిత్యత్వాన్ని అనుభవించేవాడు ఎవరంటే నిర్దోషమైన చేతులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది శుద్ధ హృదయము. చెప్పండి, 4వది ఏంటట? శుద్ధ హృదయము. సామెతలు 29 నా హృదయమును పాపము పోగొట్టుకుని నేను చదువుతాను. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడు నైతును కొనదగిన వాడెవడు. దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా హృదయంను శుద్ధపరచుకున్నాను, పాపంను పోగొట్టుకున్నాడు, నేను పవిత్రుడుగా ఉన్నాను అన్నవాడెవడు? ఎవరట? అనదగిన వాడెవడు? రోజున నువ్వు అనగలుగుతున్నావా? దేవా, నా హృదయాన్ని శుద్ధపరచుకున్నాను, నాలో ఉన్న పాపాన్ని పోగొట్టుకున్నాను అని నువ్వు అనదగిన వాడుగా ఉన్నావా? ఆ మాట నువ్వు అనలేకపోతున్నావంటే నీలో ఏం లేదంటే శుద్ధ హృదయము లేదు. చెప్పండి, నీలో శుద్ధ హృదయము లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రిక లాగంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2:21 మనం చూస్తే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. అక్కడ ప్రతి కట్టడము, కట్టడం అంటే ఎవరనుకున్నావు? మనమే. మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ప్రతి కట్టడము అనబడుతున్నాం. ప్రతి విశ్వాసి, ప్రతి నీవు కట్టడము అనబడుతున్న నీవు చక్కగా ఆయనలో పరిశుద్ధమైన మందిరముగా కట్టబడటానికి నిన్ను నీవు అప్పగించుకొనుచున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగించుకున్నాము. ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అంటే, ఒకటట వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, 2 కపటమైన ప్రమాణము, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వాడు. ఏడు చెప్పండి. 2 విషయాలు నీలో ఉండకూడదు, 2 విషయాలు నీలో ఉండాలా. నీలో ఉండకూడదు నీవేంటి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటమైన ప్రమాణము నీలో ఉండకూడదు. నీలో ఉండవలసింది శుద్ధం, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. ఈ 2, ఆ 2 పోగొట్టుకుని ఈ 2 నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నిత్యత్వంలో నీకు ఒక మంచి ఇల్లు కట్టాను, దాంట్లో నిలబడు, దాంట్లో నివసించు. అతి కృప దేవుడు మన ఎల్లరికూ అనుగ్రహించి దీవించునుగాక.